హాయ్ అండి, వెల్కమ్ టు అబిన్ఫో. మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వం మరొక ముందడుగైతే వేయబోతుంది. ఏవైతే ఉందో గత ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చిందో వితంతు అలాగే వికలాంగుల పెన్షన్ గురించి ఏదైతే చెప్పిందో దానికి ముందడుగులు అయితే వేయబోతుంది. మన విషయంలోకి వస్తే ఏదైతే గత ప్రభుత్వం 2016 అలాగే వికలాంగులకు 4016 రూపాయలు పెన్షన్ ఇస్తుందో దానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ 2016 నుంచి 4016, అలాగే వికలాంగులకు 4016 నుంచి 6016 రూపాయలు ఏదైతే పెంచుతామని చెప్పిందో దానికి సంబంధించి మరొక 10 రోజుల్లో గుడ్ న్యూస్ అయితే రాబోతుంది. ఏదైతే ఈ కాంగ్రెస్ 6 గ్యారెంట్లకు సంబంధించి విజయోత్సవ సభలు నిర్వహించబోతుందో దాంట్లో అయితే కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాబోతుంది కాబట్టి ఇప్పటికే ప్రభుత్వం పైన ఒక వ్యతిరేకత అనేది వస్తుంది కాబట్టి ఈ స్కీమ్ అయితే అధికారికంగా లాంచ్ చేయబోతున్నట్టు మనకైతే సమాచారం అయితే అందింది. ఈ ఎవరైతే పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో ఈ ఆసరా పెన్షన్స్ కొత్తవి, అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఈ ఏదైతే 2016 అలాగే 4016 రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో వీరు ఎవరైతే ఉన్నారో వీరికైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. త్వరలోనే కొత్త పెన్షన్స్ అలాగే ఈ సంబంధిత ఏదైతే 4016 అలాగే 6016 రూపాయలు అయితే త్వరలోనే వీటికి సంబంధించి కీలక అప్డేట్ అయితే రాబోతుంది. ఈ అప్డేట్ వచ్చిన తర్వాత మరొక వీడియో అయితే నేను చేస్తాను. దీని ద్వారా తెలంగాణ వ్యాప్తంగా చాలామందికి అయితే లబ్ధి అయితే చేకూరుతుంది. ఎందుకంటే చాలామంది నిరుపేదలు అయితే ఈ ఆసరా పెన్షన్ పైన జీవిస్తున్నారు కాబట్టి వీళ్ళకైతే మంచి ఒక అవసరం అనేది తీరుతుంది. కాబట్టి ప్రభుత్వం అయితే దీని గురించి ఆలోచించి నిర్ణయం అయితే తీసుకోబోతుంది. అలాగే నెక్స్ట్ మన ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి కూడా చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. అయితే సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే ఉందో దానివల్ల ఒకటి, రెండోది వచ్చేసి గత ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లు పంపిణీ చేసిందో డబుల్ బెడ్రూమ్, అలాగే కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా ఒక ఇంటికి 1 lakh నుంచి 2 lakhs వరకు ఏదైతే ఖర్చు పెట్టిందో దానికి దీనికి లెక్కలు సరిపోకపోవడంతో వీళ్ళైతే ఆపారు. ఎందుకంటే మళ్ళీ ఈ బెనిఫిషరీస్ ఎవరైతే ఉంటారో ఈ ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఎదురు చూసేవాళ్ళు వీళ్ళకు సడన్గా ఇస్తే మళ్ళీ లబ్ధి పొందిన వారే లబ్ధి పొందుతారనే ఉద్దేశంతో వీళ్ళు సేకరించిన సమాచారం అలాగే కేంద్రం నుంచి వచ్చే సమాచారం రెండు టాలీ చేసిన తర్వాతనే ఈ స్కీమ్ అయితే లాంచ్ చేయబోతున్నారు. మేబీ నాకు తెలిసి డిసెంబర్ ఎండింగ్ లేదా జనవరి 1st వీక్లో స్టార్ట్ అవుతుందని చెప్పేసి మనకున్న సమాచారం. చూద్దాం, ఏదైనప్పటికీ కూడా దీనికి ఎలాంటి అప్డేట్ ఉన్నా మన ఛానల్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. మీ సపోర్ట్ వల్లనే నేను ఇంకా మరింత మంచి కంటెంట్తో మీ ముందుకైతే వస్తాను. మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ ఆసరా పెన్షన్ సంబంధించి మరి ఏ అప్డేట్ ఉన్నా మరొక వీడియో అయితే నేను చేస్తాను. అలాగే కొత్త పెన్షన్స్ కూడా త్వరలోనే రాబోతున్నాయి కాబట్టి అదొకటి చూద్దాం. నెక్స్ట్ ఇంకొకటి చాలామంది వితంతు పెన్షన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. వితంతు పెన్షన్ అయితే ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు అండి. దీనికి సంబంధించి మీరు ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవచ్చు. సంబంధిత అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మీకు మీ సేవ దొరుకుతుంది. మీ సేవలో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకొని గ్రామ సెక్రటరీ తోటి మీరు పంచనామా చేయించుకున్న తర్వాత మీరైతే ఎంపీడీఓ ఆఫీస్లో ఇవ్వాలి. ఎంపీడీఓ ఆఫీస్ వచ్చినాక వాళ్ళు ఆన్లైన్లో చేస్తారు. ఆన్లైన్ చేసిన తర్వాత మీకు అయితే వస్తుంది. ఒకవేళ అలా చేసినా కూడా రాకపోతే మీరు మీ సంబంధిత ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉంటారో వారు క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి మీరైతే కలవండి. దాని ద్వారా కూడా మీకు పెన్షన్ అయితే తొందరగా వస్తుంది. మీకు తెలిసిన వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి. ఎందుకంటే మరింత మందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశం అయితే నేను ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అబిన్ఫో.